అంటే ఇప్పుడు పర్టికులర్ ఈ ఎపిసోడ్లో జోగి రమేష్ పాత్ర ఏంటనేది అధికారులు తేల్చారు, సిట్ వాళ్ళు కానీ తేల్చారు, అరెస్ట్ చేశారు. కానీ ఇదేదో ప్రతీకార చర్య అని, లేకపోతే అసలు జోగి రమేష్ అమాయకుడైతే అరెస్ట్ చేశారనేది అది ఆయన ఇవన్నీ కాదు సార్. నేను ఒకటి అడుగుతున్నా ప్రభుత్వాన్ని, అది నేను కానీ ఇంకోటి కానీ, ప్రజలతో ఎన్నుకోబడినట్టు ప్రజాప్రతినిధులు మనకు వచ్చినప్పుడు మన ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇవాళ ఎంత ఉన్నాయి, మీరు ఎంక్వైరీ చేస్తే ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినా అడగొచ్చు. అసలు ఏ బాబుతో వచ్చినా చెప్తే అవి తేలిపోతాయి కదా. ఎవరైనా జాస్ట్మెంట్ సంపాదించినా ఎడ సంపాదించాడు వీడు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మాట్లాడుతున్నా మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా. నా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అది చేయరు. ఊరుగా నార్మల్గా ఏదో చెబుతారు, తూతూ మాత్రం అయిపోతుంది. నేను అందుకే చెప్పా, మీరు ఎట్లయినా మమ అంటే ప్రజలు కూడా రేపు మమ అంటారు ప్రభుత్వాలని. మీరు ఏదైనా నిగ్గు తేల్చండి. ఇప్పుడు తిరువురు ఎపిసోడ్ అయినా ఉంది, రోడ్డును పడ్డారు, మీకు అధికారం ఇచ్చాం, వచ్చి ఒక ఎంపీ ఎమ్మెల్యే ఈ రకంగా దోపిడీ చేస్తున్నాం అంటే, రైస్ పేద ప్రజలకు ఇచ్చే రైస్ అమ్ముకొని ఆ డబ్బులతో ఇంకో పార్టీ వాళ్ళని కొనుక్కోవడానికి, ఆ డబ్బుతో మేము గెలిచాము అని చెప్పి డైరెక్ట్గా ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి చెబుతుంటే ఇంతకంటే దారుణం ఏముంది సార్? దీనికి ఏంటి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం కదా. దీని మీద ఇంకేంటి ఎంక్వైరీ ఇమీడియట్గా సస్పెండ్ చేయాలిగా, ప్రజలు సమాధానం చెప్పాలిగా. ఇది అంటే ఏంటి అర్థం కాదు. నువ్వే పక్క నుంచి సంక్షేమ కార్యక్రమాలను పెడతారు, ఆ రేషన్ బియ్యం అమ్ముకుంటారు, మళ్ళీ ఆ డబ్బులే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు. కౌన్సిలర్లు కొంటారు, మున్సిపాలిటీలు గెలిపించుకుంటారు, లేకపోతే ఎమ్మెల్యేలు సంపాదించి రేపు ఎమ్మెల్యేలు ఎలక్షన్లో పోటీ చేస్తారు. ఒక పక్కనేమో పట్టుకుంటా ఉంటారు, గోడౌన్లో కొన్ని వేల టన్నులు అంటారు, మళ్ళీ అయిపోయింది. కాకినాడలో గోడౌన్లో పట్టుకున్నారా, బందర్లో పట్టుకున్నారా? ఏం తేల్చారు మీరు? ఏమనుకుంటారు ప్రజలు? రాజకీయం కోసం చేశారనుకుంటున్నారు తప్ప అక్కడ ఏమీ లేదనుకుంటున్నారు. లేదు, మీరు దొంగలు వాడాలు పంచుకున్నారు అనుకుంటున్నారు. ఇంకో పక్క వాడు కొద్దిగా ఎంతో కొంత వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటారు, అయిపోయింది, దాని పని అయిపోయిందని ప్రజలు చెప్పుకుంటారు. అది మీకేంటి లాభం? అది ఇప్పుడు నిజమనే తేల్చాలి కదా, ప్రజలు చెప్పాలి కదా. అధికారం ఉందిగా. ఓ హడావిడి చేశారు, పట్టుకున్నాం అన్నారు, నిజమే అన్నారు, హడావిడి చేశారు, సీజ్ చేశారు, మరి ఏమైంది? అది 3 రోజులు అయిపోయిందా? తప్పే కదా. మైలవరం రాజకీయాలు అంటే నిజంగా ఒక ఉన్నత రాజకీయాలు నడిపిన నాయకుల దగ్గర నుండి ఇప్పుడు నాయకత్వాన్ని కానీ, లేకపోతే అక్కడ పడుతున్నటువంటి ప్రజల బాధ కానీ, లిక్కర్ మాఫియాతో బాధే అన్ని. లిక్కర్ కాదు సార్, అక్కడ స్టాండ్ ఉంది, ఆఖరికి చెరులో మట్టి కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర వాళ్ళ బావ వాళ్ళ చుట్టూ బంధువు ఆయన, ఇప్పుడు ఆయన పెద్ద అంటే వాటర్ అడుగుతాడు, మట్టి ఖండించరు కదా ఎమ్మెల్యే గారు. నేను ఆఖరికి TV5 ఉంది, TV5లో వేశారు కదా పావుల వాటర్ బాగుంటుంది. అవును, ఏంటి సార్ అంతా వాస్తవం? వాస్తవమే అది. ఒక మీరు ఏదైనా కోరి పెట్టుకుంటే పావుల వాటర్ ఇవ్వాలి, నాతోనే చెప్పారు. ఆయన అడుగుతున్నాడు, పావుల వాటర్ ఇవ్వాల్సిందే, ఎవరు అడుగుతున్నారా అంటే ఆయనతో చెప్పి మాట్లాడమనండి. ఏం పేరు ఆయన పేరు? కోటేశ్వరరావు గారు. పోసాని కోటేశ్వరరావు అంట. నేను ఒకసారి చూశానేమో కానీ నాకు అంత నేను పట్టించుకోను అసలు. నేను చెప్పే మాటలు ఆ టీవీలో చూడటం తప్ప. కాకపోతే జనం వెళ్ళినప్పుడు నేను ఎంక్వైరీ చేస్తాను, ఏంట్రా పరిస్థితి నిజమేనా అంటే ఇవి ఉన్నాయని చెబుతారు. ఆఖరి అప్పుడు జగనన్న పట్టాలని ఇచ్చారు కదా, అవి కూడా అమ్ముకున్నారు కొండపల్లిలో. దాన్ని మేరు తోలటానికి ఇది ఉంది. వీళ్ళ తగాదా తర్వాత కూడా ఇదే జోగి రమేష్ దగ్గర బిల్లు చేసుకొచ్చుకున్నారు వీళ్ళు ఎలక్షన్ ముందు. ఈ కోటేశ్వరరావు వీళ్ళు ఈ మట్టి తోలి నాటికి కూడా అన్ని గొడవలు చాలా ఉన్నాయి. మట్టి దగ్గర గొడవే. ఇప్పుడు ఏం చేశారంటే ఊరికి ఒక ఏజెంట్ని పెట్టేసుకున్నారు గొడవ లేకుండా. ఆ పార్టీ ఒక కార్యకర్త కప్పచెప్పటం, మట్టి తోలితే ఈయన పావుల వాట ఇవ్వటం, మిగతా మీరే తీసేసుకుంటాం పార్టీ. అట్లా ఊరికొకళ్ళు పెట్టుకున్నారు. ఇక గొడవలు ఇసుకైనా మట్టి అయినా ఏదైనా స్వేచ్ఛగా తోలుకోవచ్చు. మీరు పోలీసు వాళ్ళు ఏం మాట్లాడరు, అధికారులు ఏం మాట్లాడరు, ఎవరు మాట్లాడటానికి లేదు. ఇక ఈ పరిస్థితికి వచ్చింది. ఏంటి సార్ అంటే ఎమ్మెల్యే పదవి రాగానే నియోజకవర్గంలో ఏదైనా వాళ్ళదే. ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఏమంటారంటే, ప్రస్తుతం పంచాయతీ బోర్డు సర్పంచ్ పనిచేయాలనుకోండి, వాడు ఎమ్మెల్యే గారి ఆదేశాలతో చేశారని స్టేట్మెంట్ ఇవ్వాలి.
వాళ్ళు పిఎల్ వచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్తారనమాట. మిగతా పారిశుద్ధ్యం ఎత్తేసినా కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మీదకి పారిశుద్ధ్యం చేసామని చెప్తారు. అంతే అంతే. బ్లీచింగ్ పౌడర్తో ఎమ్మెల్యే గారి ఆదేశం. ఎమ్మెల్యేలకు ఏం సంబంధం అసలు? గ్రామ సర్పంచ్కి అసలు ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం? ఎమ్మెల్యే ఎవరు? అసలు ఎమ్మెల్యే విధులు ఎమ్మెల్యేకి తెలుసా? ఆ పరిస్థితి లేదండి వాళ్ళ గ్రామాలకి. ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్ ఉంటాడు, మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, వాళ్ళ విధులు వాళ్ళకుంటాయి, మన విధులు మనకు ఉంటాయి. మనం ఒక రిప్రజెంటేషన్, ప్రభుత్వానికి ప్రజలకు రిప్రజెంటేషన్, అంతే కదా. అక్కడ కావాల్సినటువంటి ఏదైతే నిధులు తీసుకురావటం, అక్కడ నిధులు తీసుకొచ్చి వీళ్ళతో పనులు చేపించటం, ఇవన్నీ ఉండాలి. మనం ఓన్లీ సూపర్వైజింగ్. అసలు నువ్వెవరు అండి అసలు? ఏంటంటే రాజ్యంలాగా వచ్చి రావడం అనేది. ఆఖరికి వాల్ పోస్ట్ అతికిచ్చినా కూడా ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి. వెనేలు కట్టానికి లేదు, ఇంకో పార్టీ వాడు కడితే ఎమ్మటే వాడు కార్పొరేట్ మున్సిపాలిటీ వాడు లేదా పంచాయతీ వాడు పీకెత్తాడు వచ్చి. అదేంటరా తప్పు కాదు, అది పీకెక్కడంతో వాళ్ళకి ఉంటుంది కదా, రాజకీయ పార్టీలే కదా అవి. అది ఎవరు చెప్పారని అంటే ఏముందండి పైనుంచి అట్లా అంటారు. ఎవర్రా పైనుంచి అంటే ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు అని మేము ఎమ్మెల్యే చేసాం కదరా మాకు తెలుసు అయ్యి, వాళ్ళు చెప్పారని మీకన్నా బుద్ధి ఉండాలిగా అంటాం. మాదేముందండి ఉద్యోగస్తులు అంటారు. అది పరిస్థితి. ఎలా చాలా దారుణంగా ఉంది సార్ పరిస్థితి మాత్రం. ఎమ్మెల్యేలకి గతంలో ఉన్నటువంటి దానికి అసలు మాకు అదే. ఇప్పుడు చాలామంది ఎన్టీ రామారావు గారితో పాటు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఉంటారు, ఉండరు. ఇప్పుడున్న తెలుగు ఆ సీనియర్లు కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా చెప్పుకోలేరు కానీ నా నుండి ఏడుస్తూ ఉంటారు. నేను ఓపెన్గా చెబుతున్నాను కదా. ఈయన మారడు, ఆయనకి పదవి వచ్చేదాకా ఒక విధానంలో ఉంటాడు. పదవి రానప్పుడేమో జనము అది ఇది అంటాడు. పదవి వచ్చిన తర్వాత ఆయనకి విధానాన్ని ఎక్కడో ఆలోచిస్తే ఎక్కడెక్కడ ఉంటాడో కూడా తెలియదు ఆయనకి. మళ్ళీ ప్రతి భయమే, ఏది తేల్చడు, ఏది ముందుకెళ్ళదు.